తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పదవీకాలం అయిపోయి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి గ్రామాలు అభివృద్ధి విషయంలో చాలా కుంటుపడిపోతున్నాయి. ఊర్లల్లో మేము ఉన్నప్పుడు వేసినటువంటి లైట్స్లల్లో 25% కూడా లైట్లు లేని పరిస్థితికి వచ్చేసింది. మోరీలు తీస్తానికి సఫాయి వాళ్ళకు జీతాలు లేవు. ట్రాక్టర్లల్లో డీజిల్ పోస్తానికి డీజిల్ పైసలు లేవు. సెక్రటరీ అడిగితే సెక్రటరీ ఏం చేశాడు? సెక్రటరీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఎందుకు ఎలక్షన్లు జరుపుతలేరు? ఎలక్షన్లు జరిపితే కదా సెంట్రల్ ఫండ్ వస్తుంది. గ్రామాలు అభివృద్ధి ఎంతాయి? గ్రామాల అభివృద్ధి ఎంతని రాష్ట్రం అభివృద్ధి ఎంతది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం చాలా బాధాకరం. ఇలా గ్రామాలలో చూస్తుంటే ఎక్కడి చెత్త అక్కడనే మోరీలు తీయక, సఫాయాలకు జీతాలు రాక వాళ్ళు తీస్తలేరు. తీయక వర్షాకాలం లేక ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ఇంత దరిద్రంగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన కాంచెలి రైతు జీవితాలలో మొక్కల కళ లేకుండా పోయింది. కాలం లేదు, ఊర్లలో అభివృద్ధి లేదు. ఓ సర్పంచ్ బాధ్యుడు వస్తాడు. ఓ ఇంటికి బాధ్యత ఎలా ఉంటుందో ఊరికి బాధ్యత సర్పంచ్ ఉంటే సర్పంచ్ అనేక రకాలుగా సొంత ఫండ్ పెట్టైనా సరే చేస్తాడు. కానీ ఆ పరిస్థితి లేదు. వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎలక్షన్లు జరపాలని డిమాండ్ చేస్తున్నా.